హలో అండి, దోసకాయ ఉప్పు చేప కర్రీ చేస్తున్నానండి. ఇప్పుడు దోసకాయ, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటో, ఉప్పు, కారము, కొంచెం ఉప్పు, కారము, పసుపు వేసి కలిపేసానండి. అదిగోండి ఇట్లా కలిపేసి కొంచెం వాటర్ వేస్తానండి. ఉప్పు చేపలు వేయించడానికి ఆయిల్ వేసాను. ఆయిల్ వేడయ్యాక చేపలు వేస్తాను. అదిగోండి చేపలు వేగుతున్నాయండి. చేపలు అయ్యండి. అది కూరలో తగిన నీళ్ళు వాటర్ వేసాను. దోసకాయ కూడా వాటర్ ఉంటుంది కదా, అదిగోండి చక్కగా ఉడికేటప్పుడు ఇవి వేయించి వేసేస్తానండి. అదిగోండి చేప ముక్కలు కూడా వేయించి వేసేసానండి. అది కర్రీ ఉడుకుతుంది, అది మొత్తం కలుపుతున్నానండి. తర్వాత కొత్తిమీర వేస్తానండి కొంచెం ఉడికాక. అదిగోండి కొత్తిమీర కూడా వేస్తానండి. ఉప్పు చేప దోసకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. ఓకే అండి, నచ్చినట్టే ఈ ఫ్లేవర్తో మీరు కూడా తయారు చేసుకోండి. బాయ్ అండి.